మనిషి జీవితంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. మన యొక్క నిత్య జీవితంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని మన తల్లిదండ్రులు మనకు చెప్తూనే ఉంటారు. మనం తీసుకునే నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి మధ్య తెచ్చే పనులు లేదా కుటుంబాన్ని మరొకరు వేలెత్తి చూపించే పనులు మనం చేసినప్పుడు మన యొక్క తల్లిదండ్రులు, మన వాళ్ళు అందరూ కూడా బాధపడతారు. కాబట్టి కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మన వేషధారణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు కదా, మీ వేషధారణ నిమిత్తము మీరు అనేకల మధ్యలో అవమానపాలు కాకుండా ఉండునట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మన వేషధారణ పద్ధతిగాను మరియు పరిశుద్ధులకు మాదిరిగాను ఉండే రీతిగా మన వేషధారణ ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అతి ముఖ్యమైనది మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరానికే కాదు, మనం వెళ్ళే ప్రతి చోట కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తనను బట్టే మనకిచ్చే ఇంపార్టెన్స్ అనేది ఆధారపడుతూ ఉంటుంది. అదేవిధంగా మన ప్రవర్తనను బట్టి మన కుటుంబంలో ఉండే మన బిడ్డలు కానీ లేకపోతే మన వాళ్ళు కానీ మనల్ని గౌరవిస్తూ ఉంటారు. అతి ముఖ్యంగా హృదయము, మనసు విషయంలో కూడా యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండాలి. నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, నువ్వు ఏ పని చేయాలన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించి మంచి నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నట్లయితే, నీ మనసుకు నచ్చినట్లుగా కాకుండా నీ కుటుంబానికి, నీ దేవునికి అనుకూలమైన నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితము ఆనందంగాను సంతోషంగాను ఉంటుంది. అంతేకాదండి, అతి ముఖ్యమైనది దేవునికి ఇష్టమైన రీతిలో, అంటే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుందనే విషయాన్ని తెలుసుకొని సరి అయిన నిర్ణయాన్ని తీసుకోవాలని ఈరోజు దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. యవనస్తులు, అదేవిధంగా క్రైస్తవులు అనబడిన వారు దేవునికి విధేయులుగాను దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించినట్లయితే మీ జీవితంలో అధిక సంతోషాన్ని మీరు చూస్తారు. ఆమేన్.